కులాసా ఊరి దుర్మార్గుడా లేను బావగారు. మళ్ళీ వచ్చావా? ఎలా తప్పుతుంది బావగారు? సరే గాని నా కూతురు కులాసాగా ఆ మాట ఇక్కడ ఎత్తకు. బావగారు చాలా కష్టాల్లో ఉన్నాను. 1000 రూపాయలు ఇప్పించండి. 1000 ఓన్లీ. కౌంటర్ నీకు ఒక దమ్మిడి పోమని పెట్టాను. బావగారు కాళ్ళు పట్టుకుంటాను. గుడ్లే బావగారు ఎవరైనా చూస్తారు చూడక. బావగారు 1000 1000 రూపాయలు ఇప్పించాడు బాబు. ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా? ముందు లేక మీ మీద నాకు నమ్మకం లేదు. గెటప్ చూసుకొని మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చామంటే పోలీసులకు వస్తా. ఏమిటే ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు? ఏం బాధలు పడుతున్నాడు? నోటో దారికి లేని పిచ్చి సన్నాసి నా సంచాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు. మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ ఒక వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం. వాడు అక్కడ చెప్పే బయలుదేరాట. అయితే ఇంకే తేలిపోయింది. మీ నోటికి చేతికి తడితే వాడు దేశాలట్టుకు పోయాడు. నా సంచాడు ఏం అవస్థలు పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే. కడుపు కాలిందా కాళ్ళు ఏడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమో కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చరాముల గుర్తులు ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. ఊరుకోవే. చూడు ఇదిగో. కేకలేసంటే మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్టులోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయింది, కానీ లేకపోతే మనల్ని పట్టుకోవడమే దొక్క చీరేసామండి. సరే ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కానీ కదలను. ఏమాట? టీ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ, మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయ లేదా? పింగ్లా. అమ్మా పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురండి, కడుపు కాలిపోతుంది. సరే వెళ్ళు. అమ్మా థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియంవద? చచ్చా, పింగ్లా బాగుంది. సరే ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా లైలావి, నా జూలియట్వి, నా అనార్కిలవి. అనుగ్రహించు, కరుణించు, కటాక్షించు, నన్ను పెళ్ళాడి నన్ను రక్షించు. పెళ్లి కూతురా, నా పెళ్లి కూతురా. బయట
బైఠో బైఠో పెళ్లి కొడక ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా బైఠో బైఠో పెళ్లి కొడక ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా బైఠో బైఠో పెళ్లి కొడక అడ్రస్ తెలియక అలా పోతే అందాలపు బంతి ఓహో అడ్రస్ తెలియక అలాడిపోతే అందాలపు మొదలునే మజూనైపోతినే హాయ్ మజూనైపోతినే బైఠో బైఠో పెళ్లిక ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా బైఠో బైఠో పెళ్లి కొడక అయ్యో పాపం నీ అవస్థ చూస్తే గుండె నీరు కాదా ఆహా అయ్యో పాపం నీ అవస్థ చూస్తే గుండె నీరు కాదా వెళ్ళి వెదకుని చెలిలైలను ఎడారి దారులా వెళ్ళి వెదకుని చెలిలైలను ఎడారి దారులా హాయ్ ఎడారి దారులా బైఠో బైఠో పెళ్లి కొడక ఆల్ రైటో రైటో నా పెళ్లి కూతురా బైఠో బైఠో పెళ్లి కొడక లైలా లైలా నువ్వేనా లైలా వాళ్ళకి నన్ను దయదలచుకున్న నా తలను కోసుకుంటా వాళ్ళకి నన్ను దయదలచుకున్న నా తలను కోసుకుంటా తలా తీసుకుని పనే లేదురా నిన్నే చేసుకుంటా తలా తీసుకుని పనే లేదురా నిన్నే చేసుకుంటా హాయ్ అదే కావాలంట బైఠో బైఠో పెళ్లి కూతురా ఆల్ రైటో రైటో నా పెళ్లి కొడక బైఠో బైఠో పెళ్లి కూతురా ఆల్ రైటో రైటో నా పెళ్లి కొడక బైఠో బైఠో ఆల్ రైటో రైటో బైఠో నిజంగా నువ్వు చూసావా అబద్ధం చెప్పడానికి నాకే చిన్నమ్మాయి గారి మీద పగ అమ్మా అరుగో చిన్నమ్మాయి గారు సరే నువ్వు పో. ఎక్కడి నుంచి రావడం ప్రియా నిజమేనా ఏమిటి నిజం ఆ పోకిరితో తైతక్కలాడ్డం ఆగు అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదు మధ్య నీకెందుకు అయితే నిజమేనమాట చూడు ప్రియా ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు తప్పు కాదు నాన్నకి తెలిస్తే నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు సమరాడంతో తక్కువలావు ప్రియా నీకేమైనా పిచ్చెక్కిందా మాటలు జాగ్రత్తగా రాని ఇక నీ అధికారం చెల్లదు ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు చెల్లి చెల్లి నేను నీ చెల్లినే కాదు నువ్వు నా అక్కవో కాదు నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా ప్రియా నువ్వు ఒక దొంగ కూతురువి కులం లేని అనాథివి పిచ్చమెత్తుకు బతకాల్సిన బిక్కారివి నీకు ఇంట్లో స్థానం లేదు పో అవతలికి అదేమిటమ్మా ఎన్నడూ లేని కన్నీళ్ళేమిటి అసలు నేనెవరో దాచకుండా చెప్పండి అదేం ప్రశ్న వేరే తల్లి నాను నా కూతురు ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను ఏమిటమ్మా ఇది ఏం జరిగింది నేను కులం లేని అనాథనట బికారినట నాకు ఇంట్లో స్థానం లేదట ఎవరమ్మా నీకు తప్పుడు మాట చెప్పింది అంత అబద్ధం కేవలం అబద్ధం అయ్యగారు భోజనం తయారైంది పదమ్మా భోంచేద్దాం పద